తెలంగాణ నల్లకుంటలోని వివేకవర్ధిని సంగీత మహావిద్యాలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని విద్యార్థులు గురువులు కలిసి కచేరీ సితార్ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వివేకవర్ధిని ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు సదాశివ్ సావ్రికర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ వివేకవర్ధిని సంగీత మహావిద్యాలయ ఒకే గొడుగు కింద కళలకు సంబంధించిన శిక్షణతో పాటు సర్టిఫికెట్ తో కూడిన పెయింటింగ్ వర్క్ షాప్ ను నిర్వహిస్తూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. Namaste, good evening. Vivekananda Education Society is more than 100 years old and one of the సంగీత మహావిద్యాలయం అయితే నడుస్తుంది. ఇక్కడ మనం వివేకవర్ధిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ అనే ఒక కొత్త ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం నాటా అంటే నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్ అంటే ఆర్కిటెక్చర్లో అడ్మిషన్స్ ఆల్ ఓవర్ ఇండియా తీసుకోవడానికి ఎంట్రన్స్ కోచింగ్ ఉంటుంది. ఇంకా బిఎడ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఈ కాలేజెస్లో కూడా మనకు అడ్మిషన్ కావాలంటే ఎంట్రన్స్ రాయాల్సి వస్తుంది. ఆ రెండు ఎంట్రన్స్ కోసం మేము ఇక్కడ కోచింగ్ స్టార్ట్ చేస్తున్నాము అక్టోబర్ నుంచి. ఇప్పుడు దానికోసం అడ్మిషన్స్ అవి అన్నీ స్టార్ట్ అవుతాయి. ఫీ స్ట్రక్చర్ డీటెయిల్స్ కావాలంటే మేము ఫోన్ నెంబర్ ఇస్తున్నాం, ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఈ ఎంట్రన్స్ రాస్తే మనకు పెయింటింగ్, డ్రాయింగ్, స్కల్ప్చర్, అప్లైడ్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ ఇంకా విజువల్ ఆర్ట్స్లో అడ్మిషన్స్ దొరుకుతాయి. నాటాలంటూ ఆల్ ఓవర్ ఇండియా ఆర్కిటెక్చర్లో అడ్మిషన్స్ వస్తాయి. ఇది నల్లకుంట మొత్తం హబ్ అని ఎడ్యుకేషన్ హబ్ అని చాలా ఎంట్రన్సెస్ ఇక్కడ కోచింగ్ వస్తుంది. ఇంజనీరింగ్, మెడికల్ అట్లానే ఇక్కడ ఈ ఏరియాలో సెంటర్ ఉందని ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ ఇక్కడ హైదరాబాద్ సెంటర్లో ఇక్కడ లేదు. ఆర్కిటెక్చర్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అందుకనే మేము ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. అదే దీనికి లాభం తీసుకుంటాం. Namaste, good evening. Vivekananda Education Society is more than 100 years old and one of the first schools and colleges which were opened. And the college was first affiliated to the Osmania University. Now we have got about 16 institutions in our fold giving education in various fields. We have Sangeet Mahavidyalaya also, which has been, I would say it was there, but again it was renovated and restarted afresh more than 3 years, 4 years ago, and it is flourishing very well and has established its own name. We have other colleges, schools in various areas which are doing well, and I hope this is for the Sangeet Mahavidyalaya, so I request Mr. Prakash, who is the key person for this particular institution, and another gentleman is Mr. Ravi Hipalwalkar, and the in charge of this is Madam, and they are doing a wonderful job for this institution. I request Prakash to speak about the Sangeet Mahavidyalaya.